నమస్తే. శబరిమల అయ్యప్ప భక్తులకు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు శుభవార్త చెప్పింది. ఆలయంలో అమలు చేస్తున్న అన్నదానం మెనూను పూర్తిగా మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు భక్తులకు మధ్యాహ్నం భోజనంలో వెజ్ పులావ్ సాంబార్తో భోజనం పెడుతున్నారు. ఇప్పుడు ఈ మెనూను మార్పులు చేశారు. ఇకపై అప్పడాలు పాయసంతో కూడిన సద్య అనే పూర్తి స్థాయి కేరళ సాంప్రదాయ భోజనం వడ్డించినట్లు తెలిపింది. బోర్డు సమావేశం అనంతరం కొత్త అధ్యక్షుడు కె జయకుమార్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జయకుమార్ స్పందిస్తూ, ఇది దేవస్వం బోర్డు డబ్బులు కాదని, తోటి భక్తులకు ఉత్తమమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో భక్తులు అందించిన విరాళాలతో ఈ భోజనం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నాణ్యమైన పదార్థాలతో సాంప్రదాయ కేరళ సజ్జను అందించాలని నిర్ణయించామని వివరించారు. ఈ నిర్ణయం త్వరలోనే అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. పంబాలో కూడా అన్నదాన సేవలను మెరుగుపరుస్తామని, యాత్రికుల సౌకర్యార్థం ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తున్నామని అన్నారు. దీనిపై డిసెంబర్ 18న సమీక్షా సమావేశం నిర్వహించున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మండలం మకర విలక్కు సీజన్ కావడంతో ప్రతిరోజు వేలాది మంది భక్తులు శబరిమలకి తరలి వస్తున్నారు. అయినప్పటికీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లు సజావుగా సాగుతున్నాయని బోర్డు తెలిపింది. ఆలయం వెనుక మాలికాపురంలోని అన్నదాన భవనంలో రోజు 10,000 మంది పైగా భక్తులకు భోజనం ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. ఈ సీజన్లో ఇప్పటికే 1,00,000 మంది పైగా భక్తులు అన్నదానం సేకరించారని వెల్లడించారు. ఈ అన్నదానం సత్రంలో మొత్తం 235 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పెషల్ ఆఫీసర్ సునీల్ కుమార్ తెలిపారు. భక్తులు కడిగిన గ్లాసులు, ప్లేట్లను వేడి నీళ్లతో డిష్వాషర్లలో మళ్లీ శుభ్రం చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కొత్త మెనూ మార్పు భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని మరింత పెంచుతుందని బోర్డు భావిస్తోంది.